గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు బిగ్ డిబేట్. నేను రాజేశ్వరి బగాతి. ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినోడు గొప్పోడు అంటారు. అయితే ఈ రోజు తెలంగాణకు ప్రధాని మోదీ వచ్చిన సంగతి తెలిసిందే. పర్యటన ఇంకా కొనసాగిస్తున్నారు, ఆ విషయం కూడా మనకు తెలిసిందే. కానీ ఈ రోజు ప్రధాని సభలో రేవంత్ మాట్లాడిన తీరుపైన చర్చ అయితే మొదలైంది. చాలా సౌమ్యంగా, వినమ్రంగా కోరికల చిట్టా విప్పే ప్రయత్నం చేశారు రేవంత్ రెడ్డి అనే చర్చ ఒకవైపు జరుగుతూ ఉంటే, మరీ ముఖ్యంగా రేవంత్ రెడ్డి ఎప్పుడో 1950ల కాలంలో దేశంలో వచ్చిన ఒక సమాఖ్య స్ఫూర్తిని రగిలిస్తూ కూడా ఆయన మాటలున్నాయని చెప్పి మరికొంతమంది విశ్లేషకులు అయితే అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే రాజ్యాంగ సంస్థల్ని, ఆ హోదాలో ఉన్న వ్యక్తుల్ని గౌరవిస్తామన్నారు. అట్ ద సేమ్ టైం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సహకారం అవసరం, ఒకవేళ సహకారం లేకుండా ముందుకు వెళ్తే గనక అంతిమంగా నష్టపోయేది ప్రజలే అంటూ ఆయన వ్యాఖ్యానించారు. సో ఓవరాల్ గా రేవంత్ మాట్లాడిన తీరు, ఆ ప్రసంగం పైన అయితే అంతటా చర్చ అయితే కొనసాగుతోంది. ఒక పర్టికులర్ స్ట్రాటజీతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు వెళ్తున్నారు అని చెప్పేసి మరికొంతమంది అయితే అభిప్రాయపడుతున్నారు. ఓవరాల్ గా ఈ రోజు ప్రసంగం విషయంలో ఎలాంటి చర్చ నడుస్తోంది, దీనికి సంబంధించి వాటి బిగ్ డిబేట్ కొనసాగిద్దాం. పార్టిసిపేట్ చేస్తున్నారు శ్రీవర్ధన్ రెడ్డి గారు, బీజేపీ సీనియర్ లీడర్. నమస్తే శ్రీవర్ధన్ రెడ్డి గారు. అలాగే రామచంద్రారెడ్డి గారు పార్టిసిపేట్ చేస్తున్నారు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి. రామచంద్రారెడ్డి గారు నమస్తే అండి. అలాగే ప్రముఖ అనలిస్ట్ లక్ష్మీనారాయణ గారు కూడా పార్టిసిపేట్ చేస్తారు. లక్ష్మీనారాయణ గారు నమస్తే. ఎస్ రామచంద్రారెడ్డి గారు వినిపిస్తోందా? రామచంద్రారెడ్డి గారు రామచంద్రారెడ్డి గారు సో మీతోనే స్టార్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఈ రోజు రేవంత్ రెడ్డి మాట్లాడిన ప్రసంగం తర్వాత అనేక చర్చలైతే వస్తున్నాయి. ప్రధానికి నేరుగా వినమ్రంగానే రాష్ట్రానికి కావాల్సిన కోరికల చట్టాన్ని విప్పారని కొంతమంది భావిస్తూ ఉంటే, చాలా స్ట్రాటజిక్ గా మాట్లాడారు రేవంత్ రెడ్డి అంటున్నారు. సో సమాఖ్య స్ఫూర్తిని మరొకసారి గుర్తు చేశారు తెలంగాణ సీఎం అంటున్నారు. మీరేమంటారు? ఎస్, అబ్సల్యూట్లీ. అసలు ఇదొక రిమార్కబుల్ స్పీచ్. అంటే ఆయన మాట్లాడింది ఒక ఉపన్యాసమైనా గానీ అందులో 100 రకాలైనటువంటి అభ్యర్థనలు గాని, భావాలు గాని, మెచ్యూరిటీ గాని, ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో కూడా కలగలిపి ఉన్నట్లే నేనైతే భావించిన. అంటే కేవలం ఒక కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా కాకుండా కూడా నేను ఒక తెలంగాణ బిడ్డగా, తెలంగాణ పౌరుడిగా, ఒక అడ్వకేట్ గా కూడా ఐ వాజ్ వెరీ మచ్ ఇంప్రెస్డ్ విత్ హిస్ స్పీచ్. ఎందుకంటే కాంటెంట్ ఆఫ్ దట్ స్పీచ్ మనం చూసినట్లయితే మనకి అక్కడ కావాల్సినటువంటిది ఏంటంటే కేంద్ర ప్రభుత్వం నుంచి మనకి ఆర్థికంగా సహాయం రావాలి. ఆర్థికంగా సహాయం రావాలంటే భేషజాలకు మేము పోము. ఇంకొకటి రాజకీయాలప్పుడే రాజకీయపరమైనటువంటి వైరుధ్యం ఉంటుంది తప్పితే ప్రదేశ్ అంటే రాష్ట్రాల మధ్యన, కేంద్రాల మధ్యన ఎప్పుడు కూడా సుహృద్భావ వాతావరణం ఉండాలి అని చెప్పేసి అన్నారు. అదే విధంగా ఈ రాష్ట్రం నుంచి దేశానికి ఏదైతే 5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థని మీరు ఏర్పాటు చేయాలని చెప్పేసి కళ్ళు కంటున్నారో, ఆ ఏర్పాటు కోసం హైదరాబాద్ కూడా ఒక ముఖ్య భూమిక పోషిస్తుంది, తెలంగాణ రాష్ట్రం కూడా ఒక ముఖ్య భూమిక పోషిస్తుంది అని చెప్పేసి చెప్పకనే చెప్పిండ్రు అన్నట్లు. చెప్పి మెట్రో నగరాలు 5 ఉన్నాయి, ఈ 5 హైదరాబాద్ కూడా ఒక ప్రముఖమైందని చెబుతూ, ఇక్కడ మీరు కనుక సహకరించినట్లయితే మీరు ఏదైతే కలలు కంటున్నారో ఆ కలలు కన్నటువంటి 5 ట్రిలియన్ల యొక్క ఆర్థిక వ్యవస్థ భారతదేశం చేరుకునే విధంగా తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా మీకు కోఆపరేషన్ ఉంటుందని చెప్పాను. అదే విధంగా చాలా సుస్పష్టంగా కూడా ఏ మాత్రం భేషజాలకు పోకుండా చాలా అద్భుతంగా వినమ్రంగా ఆయన చెప్పినటువంటి ఆ వాక్యాలు ఏవైతే ఉన్నాయో అవి ఒక రిమార్కబుల్. ఎందుకనంటే మీరు నాకు పెద్దన్న లెక్క మీరు ఒక పాత్ర పోషిస్తున్నారు. పెద్దన్న అంటే ఎప్పుడు కూడా మా యొక్క బాగోగులు చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంటుంది అని చెప్తూనే మీరు ఒక్క ఇషారా చేస్తే, మీరు తుమ్మిడిహెట్టి దగ్గర మేము ప్రాజెక్టు కట్టుకుంటాం పక్క రాష్ట్రానికి చెప్పండి, తెలంగాణ దగ్గర ఉన్నటువంటి గిరిజనులు 1,50,000 ఎకరాల భూమిని పంట పండించుకోవడానికి మీరు సహకరించండి అని చెప్పేసి ఆ వినమ్రంగా చెప్పినటువంటి తీరు మాత్రము ఆయనలో ఉన్నటువంటి ఒక మెచ్యూరిటీని ప్రస్ఫుటంగా కూడా బయటకి బహిర్గతం చేసే విధంగా ఉంది. అదే విధంగా ఆయన మాట్లాడుతున్నటువంటి ఒక వినమ్రమైనటువంటి ఏదైతే ఉపన్యాసం ఉన్నదో, ఒకవైపున కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చే మర్యాదని రిఫ్లెక్ట్ చేస్తుంది, ఇంకో వైపున ఆర్థిక వ్యవస్థని బలోపేతం చేయడానికి మీకు తెలంగాణ రాష్ట్రం యొక్క ఆవశ్యకత ఉందని చెప్తుంది. ఇంకో వైపున తెలంగాణ రాష్ట్రానికి తుమ్మిడిహెట్టి దగ్గర కట్టి 1,50,000 ఎకరాల గిరిజనుల యొక్క భూములను సాగు చేయాలంటే పక్క రాష్ట్రానికి మీరు చెప్పాల్సినటువంటి బాధ్యత ఉందని చెప్తున్నారు. అదేవిధంగా మీరు
గుజరాత్ లో సబర్మతి నది తీరాన్ని బాగా బ్రహ్మాండంగా కూడా మీరు బాగు చేసిండ్రు. ఇక్కడ కూడా మేము ముసిని ప్రక్షాళన చేసుకుంటాము, కాబట్టి మీరు సహకరించండి అని చెప్పేసి చెప్పినటువంటి అంశాలు ఏదైతే ఉన్నాయో అద్భుతంగా ఉన్నాయి. అయితే ఇక్కడ ఒక చిన్న సందేహం సార్, గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా బేబీ దుబ్బాక బిఫోర్ విజయం వరకు ముందు వరకు కూడా బాగానే ఉన్నారు, తర్వాత కొంచెం స్నేహం చెడింది, అదంతా మనం పరిణామాలు చూసాం. సో కాంగ్రెస్ పార్టీ కూడా కేంద్రంతో రాజీతోనే ముందుకు వెళ్తుందా, లేకపోతే ఒకవేళ సహకరించిన పక్షంలో ఏమైనా ధోరణి మారే అవకాశం ఉంటుందా? ఎప్పుడైనా కానీ ఒక పాజిటివ్ దృక్పథంతోనే మనం ముందరికి పోతాము. ఇక్కడ ఉన్నది ఏంటంటే రాజకీయాలు అనేవి కేవలం ఎన్నికల వరకే ఉండాలి, తర్వాత అది కేంద్రము ఇది రాష్ట్రము, కేంద్రం యొక్క అజమాయిషీ రాష్ట్రాల మీద ఉండాలి, రాష్ట్రాల యొక్క బాధ్యత కూడా కేంద్రం మీద ఉండాలి, రాష్ట్రాలు అనేవి కేంద్రం మీద ఆధారపడటం తప్పదు, కాబట్టి కేంద్రాల మీద మీరు చల్లని చూపులు చూడాలి కేంద్రం అని చెప్పేసి చెప్పారు. కాబట్టి ఇప్పుడు రాజకీయాల్ని ప్రస్తావించి ఆయన పెడితే తిట్టుడు, పెడితేనేమో పొగుడు లేకుంటే తిట్టుడు అన్నటువంటి ఇక్కడ ఆ సందర్భం కానీ ఆ ప్రస్తావన కానీ ఇప్పుడు ఎట్టి పరిస్థితులు రాదు. లెట్స్ హోప్ పాజిటివ్లీ కేంద్ర ప్రభుత్వం నుంచి మనకి సహకారం అందుతుందని చెప్పేసి మనం ఆశాజనకంగా ఉందాం. ఏదేమైనప్పటికీ కూడా గత ముఖ్యమంత్రి గారు ఎన్నో సందర్భాలలో మన పొరుగు రాష్ట్రాల్లో ప్రధాని వస్తుంటే ఆ ముఖ్యమంత్రులు రెడ్ కార్పెట్ వేసి ఆహ్వానించినప్పటికీ కూడా ఒక వ్యక్తిగత ప్రతిష్ట కోసము, ఇగో కోసము, లేకుంటే ఇద్దరి మధ్య ఉన్న ఒక శత్రుత్వాన్ని, ఆర్టిఫిషియల్ శత్రుత్వాన్ని ప్రజలకు కనిపించే విధంగా చేయడం కోసం మొత్తానికి మాత్రము ప్రధానమంత్రి గారికి దూరంగా ఉండి ప్రధానమంత్రి గారిని నిర్లక్ష్యం చేసినట్లు చేసి అల్టిమేట్ గా తెలంగాణ సమాజాన్ని నాశనం చేసిందన్నటువంటి మెసేజ్ మాత్రం ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి ప్రసంగాన్ని బట్టి అయితే చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఎనీహౌ హ్యాట్స్ అప్ టు సీఎం రేవంత్ రెడ్డి గారు, హ్యాట్స్ అప్ టు రేవంత్. ఓకే, ఎస్ శ్రీవర్ధన్ రెడ్డి గారు మీరు చెప్పండి. ఇప్పుడు అన్నట్టుగానే పూర్తి స్థాయిలో రిక్వెస్ట్ చేయలేదు అలా అని చెప్పేసి ఈ రాష్ట్రం నుంచి ఇది ఒక మెట్రోపాలిటన్ సిటీ కనుక ఇక్కడ నుంచి డెవలప్మెంట్ ఎలా ఉంటుంది అని చెప్తూనే, అంటే ఇక్కడ శక్తిని నిరూపించుకునే ప్రయత్నం కూడా చేస్తూనే సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. సో పెద్దన్నలాగా సహకారం అందించాలన్నారు. సో అలాంటి ఒక సపోర్ట్ కేంద్రం నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చా? డెఫినెట్ అండి, తప్పకుండా. గత 10 సంవత్సరాలుగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు. 10 సంవత్సరాలుగా తెలంగాణ కోసం దాదాపు 9.5 లక్షల కోట్ల పైన ఈ యొక్క తెలంగాణ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం సహకారం అందించిందని చెప్పేసి లెక్కలతో సహా ఈ రోజు వేదిక మీద నుంచి కూడా ఆయన చెప్పారు. అంటే ఒక మంత్రిగా దాంట్లో అబద్ధాలు లేకపోతే పొలిటికల్ స్టేట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. సో గత 10 సంవత్సరాల నుంచి కూడా నరేంద్ర మోడీ గారు ఒక టీమ్ ఇండియాగా దేశంలో అన్ని రాష్ట్రాలు అభివృద్ధి జరిగినప్పుడే దేశం యొక్క అభివృద్ధి జరుగుతుందని చెప్పేసి ఎన్నికలప్పుడే రాజకీయాలు, తర్వాత ప్రభుత్వాలుగా మనం సహకారం తీసుకొని ముందుకు కొనసాగాలని చెప్పేసి మోదీ గారు దేశంలో ఉన్నటువంటి అనేక రాష్ట్రాలు, అది కాంగ్రెస్ ప్రభుత్వం ఉండని, టీఎంసీ ఉండని, కమ్యూనిస్ట్ ఉండని, లేకపోతే ఈ యొక్క కేజ్రీవాల్ ప్రభుత్వం ఉండని, సో అన్ని ప్రభుత్వాలకు రాష్ట్రాలకు ఇవాళ మోదీ గారు వచ్చిన తర్వాత సహకారం అందించడంలో ఎక్కడ వివక్ష చూపించట్లేదు. కానీ రాజకీయ విమర్శల కోసం చాలా మంది చాలా సార్లు ఏదైనా ప్రాజెక్ట్ వస్తే గుజరాత్ పోయినామని అని చెప్పారు. ఇది తప్పు. సో గణాంకాలను మనం పరిశీలించినప్పుడు దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల కోసం మోదీ గారి యొక్క చాలా స్పష్టంగా చేశారు. అయితే ఈ రోజు అయితే ఆదిలాబాద్ కు వచ్చి నరేంద్ర మోడీ గారు ఇటు రోడ్స్ కి సంబంధించి కావచ్చు, పవర్ గ్రిడ్ కి సంబంధించి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఇలా అనేక సందర్భాల్లో తెలంగాణకు మన యొక్క ప్రధానమంత్రి వచ్చారు. సో గత ప్రభుత్వంలో ఉన్నట్టు కేసీఆర్ గారు మీరు అన్నట్టుగా ఒకటి రెండింటికి వచ్చిన తర్వాత ఆయన రావడం బంద్ చేశాడు. సో ఒక రాజకీయ విమర్శలు చేయడం స్టార్ట్ చేశారు. సో ఇది ప్రభుత్వం, ప్రజలు ఏం కోరుకుంటున్నారంటే ఇప్పుడున్న ప్రజలు ఏదైనా సరే అది మోదీ ప్రభుత్వం కానీ ఇటు విపక్షాల ప్రభుత్వాలున్నా రాష్ట్రానికి రావాల్సినటువంటి అవసరాలు ఏదైతే ఉందో ఇలా కేంద్రంతో ఆధారపడి ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి సమస్యలు ఉన్నాయి. అనేక రకాలుగా కేంద్ర సహకారాలు అందించుకోవాల్సిన అవసరం ఉంది. సో లాస్ట్ విజిట్ లో మహబూబ్ నగర్ కు వచ్చారు నరేంద్ర మోడీ గారు. వచ్చినప్పుడు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎవరు రాలేదు అంటే ఒక అహంకారపూరితంగా కేసీఆర్ అయితే వ్యవహరించారు. ఈ రోజు ఇంతకుముందు కూడా మీరు అన్నారు అంటే ఒకటి రెండింటికి వచ్చిన తర్వాత మళ్ళీ రాజకీయ విమర్శలు స్టార్ట్ అవుతాయి, కాంగ్రెస్ వాళ్ళు వస్తారా రారా అనేది ఒకటి ఏదైతే ఉందో ఇది కరెక్ట్ కాదు. ఇలా రేవంత్ రెడ్డి గారు సీఎం విషయాలు చెప్పుకుంటూ వచ్చారు. ఎస్ పెద్దన్నగా మీరు కేంద్రం నుంచి మాకు ముఖ్యమంత్రులకు సపోర్ట్ చేస్తే మేము రాష్ట్రాల అభివృద్ధి కోసం మేము కష్టపడతాం. సో భవిష్యత్తులో ఏదైతే ఉందో 3 సంవత్సరాలు రాబోయే 3 సంవత్సరాలు
$7 trillion ఎకానమీ కావాలి, థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ కావాలని చెప్పేసి నరేంద్ర మోడీ గారు వికసిత్ భారత్ యొక్క లక్ష్యంతో దేశంలో పనిచేస్తా ఉన్నారు. కాబట్టి అన్ని రాష్ట్రాల్లో కూడా ఆ 7 trillion కావాలి, మనం థర్డ్ లార్జెస్ట్ ఎకానమీలకు రావాలని అనుకున్నప్పుడు తప్పకుండా కూడా అన్ని రాష్ట్రాల్లో ఉత్పత్తులు జరగాలి, ఆర్థికంగా అభివృద్ధి జరగాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ జరగాలి, అదేవిధంగా ఇరిగేషన్ డెవలప్మెంట్ జరగాలి, ఇవన్నీ చేయాలి. సో దానికి కావాల్సిన హడిల్స్ ఏదైతే ఉన్నావో మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిజంగా కూడా అలాంటి హడిల్స్ అన్ని కూడా మనం తొలగించాం. ఎగ్జాంపుల్ ఈ మధ్యలోనే మన యొక్క కంటోన్మెంట్ ఏరియాలో ఏదైతే ప్రజలకు ఇబ్బంది ఉంది అని చెప్పేసి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేంద్రానికి ఒక స్పష్టమైనటువంటి విధానంతో అప్లికేషన్ చేసుకున్నప్పుడు 450 ఎకరాలు ఏమో అయితే వాటన్నిటికి కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మేదీపట్నం దగ్గర ప్రజలు ఎదుర్కొంటున్నారు ఈ ఇబ్బంది అని చెప్తే అక్కడ నుంచి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అంటే గతంలో కాంగ్రెస్ ఈ యొక్క బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందంటే రాష్ట్రానికి రావాల్సినటువంటి అనేక పథకాలు లైక్ ఈ రోజు ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఉంది, దేశంలో 4 కోట్ల ఇండ్లు ఇచ్చారు, పక్క రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ లో 15 లక్షల ఇండ్లు కట్టుకున్నారు. అయితే ఇక్కడ ఏం చేశారంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కేంద్రానికి పేరు రావద్దని ఒక దురుద్దేశంతో వ్యవహారం చేసింది. అయితే రేవంత్ రెడ్డి గారు అయితే ఈ రోజు మాట్లాడినటువంటి వ్యవహరించిన తీరు ఏదైతుందో ఆయన గతంలో కూడా చెప్పాడు కేంద్రం ఒకటి ఈ రోజు జరిగిన 2 సభల్లో ముందు ప్రధాని మోదీ కాంగ్రెస్ పార్టీని పైన విమర్శలు గుప్పించారు, కానీ తర్వాత జరిగిన సభలో రేవంత్ రెడ్డి రియాక్షన్ ఎలా ఉంటుందని చెప్పిన ఆసక్తి అయితే ఉండింది. కానీ రేవంత్ రెడ్డి గారు మాత్రం కేవలం రాష్ట్ర ప్రయోజనాల కోసం మాత్రమే కేంద్రంతో సఖ్యంగా వెళ్తామన్న ధోరణిలోనే మాట్లాడారు. సో అందుకు అంటే రేవంత్ రెడ్డి గారు ప్రధానమంత్రి మాట్లాడిన వేదికలో ఎక్కడ ప్రభుత్వాలకు విమర్శలు లేవండి, ఫస్ట్ పాయింట్. రెండోది మనం అందరం గమనించుకోవాల్సింది ఏంటంటే ఒక సీఎం గారు ఒక రాష్ట్రానికి కావాల్సింది ప్రభుత్వానికి చెప్పిండు, కేంద్రానికి చెప్పాడు. నిజం కూడా కేంద్ర ప్రభుత్వం చేసినప్పుడు చేయకపోయింది అనుకో తెలంగాణలో ఉన్న ప్రజలు కూడా గమనిస్తుంటారు. అది ఒక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇంత ఓపెన్ గా చెప్పినప్పుడు కేంద్రం స్పందించలేదని చెప్పేసి తెలంగాణ ప్రజలు అనుకుంటారు. సో అందుకోసం ఏదైనా డెవలప్మెంట్ యాక్టివిటీలో ఉన్నప్పుడు 100% ప్రభుత్వాలు ఈ యొక్క రాజకీయాలకు సంబంధం లేకుండా రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం యొక్క ఏదైతే ఉంటావో ఈ యొక్క డెవలప్మెంట్ యాక్టివిటీలో పాల్గొంటుంది మంచిది. సో అదొక అవకాశం. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఒక అవకాశం తీసుకున్నారు, మాకు కూడా మీరు సపోర్ట్ చేయండి తెలంగాణ అభివృద్ధి కోసం. సో దీంట్లో ఉన్నటువంటి రైల్వే మెట్రో కొరకు చేయమని చెప్పారు. ఎస్, అడిగింది కరెక్ట్. సో కేంద్రం వీటన్నిటిని కన్సిడర్ చేసినప్పుడు రాష్ట్రం అయితే అభివృద్ధి జరుగుతుంది కదా. అందుకోసం ఈ వేదికను రాజకీయాలే కాకుండా డెవలప్మెంట్ యాంగిల్లో తీసుకోవడం అనేది మంచిది. ఈ సాంప్రదాయం ఏదైతే ఇవాళ రేవంత్ రెడ్డి గారు కొనసాగించారో భవిష్యత్తులో కూడా కొనసాగించాలి. ఎస్, రేవంత్ రెడ్డి గారు కూడా మాట్లాడారు మోదీ గారి గురించి, ప్రైవేట్ వాళ్ళ పార్టీ మీటింగ్ లో మాట్లాడినప్పుడు పార్టీగా విమర్శన చేయొచ్చు, బీజేపీ కూడా యాజ్ ఎ పార్టీగా విమర్శన చేస్తారు, కానీ వేదికలో ఉన్నప్పుడు పార్టీలుగా విమర్శన చేయరు. కాబట్టి ఇది మనం అందరం గమనించి ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ఏదైతే కొనసాగించినట్టుందో భవిష్యత్తులో కూడా ఆయన కొనసాగిస్తే మంచిది. రైట్. దేశ ప్రధాని రాష్ట్రాలకు విచ్చేసినప్పుడు సీఎం అటెండ్ అవ్వటం అనేది ఒక రాజ్యాంగ అవసరం. సో ఆ విధంగానే రేవంత్ రెడ్డి ఉన్నప్పటికీ కూడా కాస్త హోదాగా ప్రసంగాన్ని కొనసాగించారు. రైట్. మొత్తానికి ఈ రోజు రేవంత్ రెడ్డి గారి ప్రసంగం తర్వాత అయితే చర్చ కొనసాగుతుంది. ఎందుకంటే గత ప్రభుత్వంలో కొద్ది రోజుల ముందు మనం చూసాం, అటు గవర్నర్ వ్యవస్థతో కానీ ఇటు సెంట్రల్ గవర్నమెంట్ తో కానీ గత ప్రభుత్వం వ్యవహరించిన తీరు. దానికి భిన్నంగా ఈ రోజు రేవంత్ రెడ్డి అలాగే ముందు పాలనా కాలంలో కేంద్రంతో అటు గవర్నర్ వ్యవస్థ కూడా సఖ్యతతో వెళ్తామని చెప్పేసి ఆయన చెప్పిన మాటలు అయితే పలువురిని ఆకర్షిస్తున్నాయి అంటలో ఎలాంటి సందేహం లేదు. లక్ష్మీనారాయణ గారు మీరు చెప్పండి, అంటే రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఒక స్ట్రాటజీతో ముందుకు వెళ్తున్నారా అని చెప్పి కూడా చాలా మంది క్వశ్చన్ చేస్తున్నారు. ఎందుకంటే ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరినప్పుడు కూడా పార్టీలో ఉన్న సీనియర్ నేతల్ని కలుపుకునే క్రమంలో అంతే సఖ్యతగా వెళ్లారు. ఆ తర్వాత ఇప్పుడు ఆ తదనంతర పరిణామాలు కూడా మనం చూస్తున్నాం. అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర మంత్రులను కలవటం కానివ్వండి, వారంతా సానుకూలంగా స్పందించారంటే ఒక ప్రకటన చేయటం కానీ, ఈ రోజు ప్రధాని మోదీ సమక్షంలో కూడా వినమ్రంగానే కొన్ని అంశాలు రాష్ట్రానికి సంబంధించి కొన్ని అంశాలు తెర మీద తీసుకురావటం కానీ, ఇలా ఒక స్ట్రాటజీతో ఏమైనా ముందుకు వెళ్తున్నారా రేవంత్ రెడ్డి గారు? ఒకటి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాజ్యాంగబద్ధంగా సమాఖ్య వ్యవస్థ స్ఫూర్తికి సంప్రదాయాలకి కట్టుబడి వ్యవహరించడం అనేటువంటిది ప్రజలందరూ కూడా హర్షించేటువంటి అంశం. రాజకీయాలకు అతీతంగానే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అభివృద్ధిలో భాగస్వామ్యం అయిన నాడే మన దేశం
గతిన అభివృద్ధి చెందుతుంది. ఇప్పుడు దేశంలో పరిస్థితులు చూస్తే ఒక ఘర్షణ పూరిత వైఖరి చాలా రాష్ట్రాలలో మనకు కనిపిస్తుంది. మీరు ప్రస్తావించినట్లు గత ప్రభుత్వం కాలంలో తెలంగాణలో గవర్నర్ గారికి ప్రభుత్వానికి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గున మండేటువంటి సంబంధాలు, ఒక ఘర్షణ వైఖరి వాతావరణం. ప్రధానమంత్రి గారు ఏ కార్యక్రమానికి వచ్చినా ముఖ్యమంత్రి గారు పోయి పలకరించినటువంటి, స్వాగతం పలకనటువంటి పరిస్థితి. కానీ అదే సందర్భంలో బీఆర్ఎస్ బీజేపీ మధ్య రాజకీయ అవగాహనలు ఉన్నాయని బయట విమర్శలు, రాజకీయ విమర్శలు కూడా నడిచాయి. కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఘర్షణ వైఖరి కొనసాగింది అనేది మనం గమనించాలి. నేడు కేంద్రంతో బెంగాల్ గాని, తమిళనాడులో గాని, కేరళలో గాని, ఢిల్లీలో గాని, పంజాబ్లో గాని ప్రతిపక్ష రాజకీయ పార్టీల అధికారంలో ఉన్న చోట గవర్నర్ల గారి వ్యవహార శైలి అభ్యంతరకరంగాను విమర్శలు పాలవుతున్నటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఈ పూర్వరంగంలో తెలంగాణలో ఎన్నికలు జరగడం, టిఆర్ఎస్ ఓడిపోయి కాంగ్రెస్ పార్టీ అధికారానికి రావడం, కాంగ్రెస్ పార్టీ బీజేపీకి ప్రధాన ప్రత్యర్థి పార్టీ జాతీయ రాజకీయాల్లో. అయినా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మధ్య సఖ్యత, సహకారం, తోడ్పాటు ఉండాల్సినటువంటి అవసరం ఉందని నర్మగర్భంగానే కాదు బహిరంగంగానే వేదిక పంచుకొని తెలంగాణ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. అందులో అంతర్లీనంగా కొన్ని అంశాలు కూడా మాట్లాడారు. ఒకటి, 5 ట్రిలియన్ ఎకానమీని గురించి మీరు ఆలోచిస్తున్నారు. హైదరాబాదు మెట్రోపాలిటన్ సిటీస్ లో ఒకటి, మేము కూడా భాగస్వామ్యం అవుతాం పెద్ద ఎత్తున, మీరు మాకు తోడ్పాటును అందించండి. రెండవది, ఎలా అందించాలనేటువంటిది కూడా సూచనప్రాయంగా చెప్పారు. మెట్రో విస్తరణ గాని, అభివృద్ధి గాని, మూసీ నది అభివృద్ధి గాని, అలాగే ఇతర విషయాల్లో కూడా ప్రస్తావన చేశారు. రెండవది, మీరు చూస్తే ఎన్టీపీసీ ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో ఒక వాగ్దానం 4,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి అందులో ప్రామిస్ చేయబడింది. గత ప్రభుత్వం యొక్క వైఖరి వల్ల కావచ్చు, దేని వల్ల అయినా కావచ్చు, ఇప్పటికి 1,600 మెగావాట్లు మాత్రమే ఉత్పత్తికి రంగం సిద్ధమైంది. ఇప్పుడు ఒక 800, అంతకుముందు 800. కానీ ఇంకా 2,400 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి విస్తరణ జరగాలి. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్ని సహకారాలు, అన్ని అనుమతులు ఇస్తాం, మీరు దానికి కూడా సహకరించాలని చెప్పడం జరిగింది. ఇలా ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టాన్ని అసంపూర్తిగానే అమలైంది ఇప్పటికీ అనే ఒక నమ్మగర్భమైనటువంటి అంశాన్ని కూడా అందులో మనం చూడవచ్చు. బయ్యారం ఉక్కుగని రాలేదు కదా. కిషన్ రెడ్డి గారు ప్రస్తావించినట్టు కాజీపేటలో ఈరోజు రైల్వేకి సంబంధించినటువంటి కార్యక్రమం అసలు వ్యాగన్ల ఫ్యాక్టరీ కదా వాగ్దానం. సో ఇలాంటివి కొన్ని ప్రత్యక్షంగా చెప్పకపోయినా రాష్ట్ర ప్రభుత్వం యొక్క నాయకుడుగా ఆయన ప్రధానమంత్రి గారి దృష్టికి నర్మగర్భంగా ఆ అంశాలను తీసుకెళ్లారు అని నేను భావిస్తామన్నా. ఇప్పుడు ఎన్నికలు రాబోతున్నప్పటికీ ఇరువురు ఒక వేదికను పంచుకోవడం, అది ప్రభుత్వ కార్యక్రమంలో పంచుకోవడం సాంప్రదాయం, గౌరవించుకోవడం భారత రాజకీయాలలో ఈ మధ్య కాలంలో కొరబడింది. ఆ పూర్వరంగంలో దీన్ని ప్రజలు కూడా హర్షిస్తారు. అలాగే ప్రధానమంత్రి గారు వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారనుకోండి. ఈరోజు జాతీయ రహదారులకు సంబంధించి కావచ్చు, రైల్వే కార్యకలాపాలకు సంబంధించి కావచ్చు, మనం
మధ్యకాలంలో చూసాం. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ని ఆధునీకరించేటువంటి పథకాలని, రకరకాల వందే భారత్ ట్రైన్లను సరే గొప్పగా చెప్పుకుంటున్నారు. కానీ మిగిలినటువంటి రైళ్ల సంగతి ఏంటి? రకరకాల సమస్యలు ఉన్నాయి. అందువల్ల సమస్యలను ఏకరవ పెట్టడం, కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం, ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్లడం రాష్ట్రాల ముఖ్యమంత్రుల యొక్క బాధ్యత కూడా. కానీ కొంతమంది ముఖ్యమంత్రులు ప్రధానమంత్రి గారి ఇంటర్వ్యూస్ అడిగినా, అపాయింట్మెంట్ అడిగినా ఇవ్వనటువంటి పరిస్థితి కూడా భారతదేశంలో ఉన్నది. అది కేరళకు సంబంధించి కంప్లైంట్స్ వస్తుంటాయి, ఇతర రాష్ట్రాల నుంచి వస్తుంటాయి. కానీ కొత్తగా వచ్చినటువంటి తెలంగాణ ప్రభుత్వం ఈ వైఖరి ప్రదర్శించడం హర్షణీయమే. దాంట్లో ఎలాంటి శశభిషలు ఉండాల్సినటువంటి అవసరం లేదు. అంటే ధోరణితోనే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అటు కేంద్ర మంత్రుల్ని, పీఎంని కలిసిన సందర్భంలో కూడా రేవంత్ రెడ్డి గారు రాష్ట్రానికి రావాల్సిన అంశాల గురించి ప్రస్తావించారు. సో ఈ రోజు మరొకసారి బహిరంగ సభ ద్వారా మరొకసారి చెప్పే ప్రయత్నం చేశారనుకోవాలా? తప్పనిసరిగానమ్మా. అంటే ఇదేమి కొత్త సాంప్రదాయం కాదు. గతంలో కాంగ్రెస్ అధికారంలో కేంద్రంలో ఉన్నప్పుడు కూడా అనేక మంది ముఖ్యమంత్రులు ప్రాంతీయ పార్టీల వాళ్ళు ఉండేవాళ్ళు. ఢిల్లీకి వెళ్లేవాళ్ళు, రిప్రజెంట్ చేసేవాళ్ళు. కొన్ని పరిష్కారం అయ్యేది, కొన్ని పరిష్కారం అయ్యేది కాదు. రాజకీయ పార్టీలు ఎప్పుడో గానీ కేంద్రంలో స్వాతంత్రం తర్వాత కొన్ని 3-4 దశాబ్దాల పాటు కాంగ్రెస్ రాష్ట్రాల్లో కేంద్రంలో ఉన్నది. తర్వాత మారిపోయింది. రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు అధికారంలోకి రావడం మొదలుపెట్టాయి. బీజేపీ జాతీయ పార్టీగా గుజరాత్ లో వచ్చింది. లేకపోతే వామపక్షాలు జాతీయ పార్టీలుగా బెంగాల్లో అధికారంలో ఉన్నాయి. సమాఖ్య వ్యవస్థను గౌరవించి బలోపేతం చేసి ఇచ్చిపుచ్చుకునే ధోరణితో వ్యవహరించినటువంటి ఘటనలు గతంలో ఉన్నాయి. ఘర్షణ వైఖరి ప్రదర్శించినటువంటి ఉన్నాయి. ఎన్టీ రామారావు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేంద్రం మిథ్య అనేటువంటి దశ కూడా వెళ్ళారు. కేంద్రం మిథ్య అని. ఈ రోజు ఏమంటున్నాం? రేవంత్ రెడ్డి గారు అన్నారు పెద్దన్న అని. అంటే వాళ్ళ మీద, కేంద్రం మీద ఆధారపడి ఉన్నాము అనేటువంటి భావన ఈరోజు సర్వత్రా వ్యక్తమవుతున్నది. కానీ ఎన్టీ రామారావు గారు అన్నారు కేంద్రం మిథ్య అని. అంటే రాష్ట్రాలు లేకుండా కేంద్రం ఎక్కడ? రాష్ట్రం లేకపోయినా కేంద్రం లేదు, కేంద్రం లేకపోయినా రాష్ట్రం లేదు. రాజ్యాంగబద్ధంగా మనం గౌరవించుకోవాలి. రాష్ట్రాల యూనియనే కేంద్ర ప్రభుత్వం కనుక రాష్ట్రాలు లేదే కేంద్రం కూడా లేదు. అదే సార్ మాట్లాడదాం సార్. సో మొత్తానికి అడిగే విధానం బట్టి కూడా ఎదుటివారి ప్రతిస్పందన అనేది ఉంటుంది అనడానికి కూడా రేవంత్ రెడ్డి ప్రసంగం ఈ రోజు ఒక ఎగ్జాంపుల్ గా కూడా చెప్పుకోవచ్చు. ఎస్ రామచంద్రారెడ్డి గారు, ఒకటి చెప్పండి. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి అంటే గతంలో గుజరాత్ తో కంపేర్ చేస్తూ విమర్శలు చేసిన సందర్భం ఉంది. గుజరాత్ లాంటి అభివృద్ధి తెలంగాణలో కనిపించట్లేదని, వేరే చాలా రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా గుజరాత్ లోనే అభివృద్ధి జరుగుతోందనే అంశాన్ని బాగా తెరమీద తీసుకొచ్చారు. కానీ ఈ రోజు రేవంత్ రెడ్డి గారు మాత్రం గుజరాత్ లాంటి అభివృద్ధి కావాలి తెలంగాణలో అని చెప్పారు. సబర్మతి ఇష్యూ తీసుకుంటూ మూసీ నది ప్రాజెక్టు గురించి ప్రస్తావించారు. మెట్రో ప్రాజెక్ట్ కానీ, సెమీ కండక్టర్స్ గురించి, వీరన్నింటి గురించి కూడా ప్రస్తావించారు. సో ఏంటంటే గుజరాత్ మీద మాత్రమే దృష్టి పెట్టకండి, మిగతా రాష్ట్రాల మీద కూడా దృష్టి పెట్టండి అని ఒక వినమ్రపూర్వక విజ్ఞప్తి అయినా చేశారనుకోవచ్చా? ఎస్, పాజిటివ్ అప్రోచ్ అంటారు దీన్ని. పాజిటివ్ అప్రోచ్. ఇప్పుడు నా పక్కడు బెంజికారు కొనుక్కుంటే వీడు ఏడగొన్నాడు, ఏడదో పైసలు తీసుకొచ్చిండు, ఎక్కడి నుంచి వచ్చినాయి అని నేను ఆలోచించే బదులు వాళ్ళ లెక్క నేను కూడా కొనుక్కుంటే బాగుంటది కదా అని ఆలోచించడం పాజిటివ్ దృక్పథం. ఇక్కడ ఏంది, నువ్వు సబర్మతి నదిని బ్రహ్మాండంగా తీర్చిదిద్దినవు, మరి మాకు కూడా ఒకటి చారిత్రాత్మకమైనటువంటి 55 కిలోమీటర్ల స్ట్రెచ్ ఉన్నటువంటి మూసీ నది ఉన్నది మాకు ఇక్కడ. దాన్ని కూడా ఒకప్పుడు వెలుగు జిలుగులతో వెలిసిలినటువంటి చారిత్రాత్మకమైనటువంటి నది. అటువంటి నదిని మేము కూడా పునరుద్ధరించుకుంటాం, మీరు సహకరించండి అని చెప్పేసి ఒక ఉదాహరణను చూపించుకుంటూ, నీ రాష్ట్రంలో నువ్వు ఎట్లయితే చేసుకున్నావు ప్రధాని గారు పెద్దన్న, మా రాష్ట్రంలో కూడా మేము చేసుకుంటాము, జర సహకరించండి, అంత ఎంతో సాయం చేయండి అని చెప్పేసి చెప్పినటువంటి తీరు అనేది ఆయనకి సబర్మతి నది ఏ విధంగా ఉందన్నది స్ఫురణకు వచ్చే విధంగా, అదే విధంగా ఈ మూసీ నదిని చూసినటువంటి దాన్ని రేపు అదే విధంగా ప్రక్షాళన చేసినట్లయితే ఏ విధంగా హైదరాబాద్ ఉంటది అని చెప్పేసి ఊహించే విధంగా ఒక బ్రహ్మాండమైనటువంటి వాక్చాతుర్యంతో మాట్లాడండి అని చెప్పేసి మనం భావించాల్సినటువంటి అవసరం ఉంది. ఏదేమైనా కానీ రాజకీయాలనే కాదు, ఈవెన్ మన సోషల్ లైఫ్ లో కూడా ఇటువంటి దృక్పథం ఉండటం అనేది చాలా అవసరము. అది చాలా విజ్ఞులు మాట్లాడగలిగినటువంటి మాటలు. ఏదేమైనా కానీ ఈ విధంగా మన ముఖ్యమంత్రి గారు, మా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చాలా మెచ్యూర్డ్ గా ఒక విచక్షణతోని ఒక బ్రహ్మాండమైనటువంటి చాతుర్యంతో మాట్లాడినందుకు మేమందరం కూడా గర్విస్తున్నాం.
గతంలో ఉన్నటువంటి సాంప్రదాయాలన్నిటికీ కూడా స్వస్తి పలికి, గతంలో ఉన్నటువంటి సాంప్రదాయాలన్నిటికీ కూడా చరమగీతం పాడుతూ ఈ రోజున కేంద్రంతో మనకి సత్సంబంధాలు ఉండాలి. అప్పుడు మాత్రమే నేను తెలంగాణ రాష్ట్రం కోసం నా తలని నేలకైనా ఆనుస్తాను, కానీ తెలంగాణ రాష్ట్రం యొక్క అభివృద్ధి కోసం ఎంతకైనా పాటుపడతానన్నటువంటి విధంగా మాట్లాడినటువంటి తీరు మాత్రం డెఫినెట్ గా కూడా రాజకీయాలకు అతీతంగా, రాజకీయాలు అక్కడ ఉన్నటువంటి మిత్రులు కానివ్వండి, విశ్లేషకులు కానివ్వండి, బీజేపీ మిత్రులు కానివ్వండి, విశ్లేషకులు కానివ్వండి, వారు కూడా అప్రిషియేట్ చేసే విధంగా ఉందనంటే డెఫినెట్ గా ఐ ఫీల్ ప్రౌడ్. నాట్ ఒక కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగానే కాదు, ఒక అడ్వకేట్ గా, అదే విధంగా ఒక తెలంగాణ బిడ్డగా కూడా నేనైతే గర్విస్తున్నాను. ఇంకొక విషయం ఏంటంటే ఇంకొక విషయం ఏంటంటే అక్కడ మెట్రోను కూడా విస్తరించాల్సినటువంటి ఆవశ్యకతను కూడా, మెట్రో నగరాలను కూడా అభివృద్ధి చేయాలి, మెట్రోని విస్తరించాల్సినటువంటి ఆవశ్యకతను కూడా వారు బ్రహ్మాండంగా చెప్పినారు. కాబట్టి ఎప్పుడు కూడా కేంద్ర రాష్ట్రాల యొక్క సంబంధాలు రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి విషయంలో ఇదే విధంగా కొనసాగాలని చెప్పేసి అనుకుంటూనే ఈ రోజు మాట్లాడినటువంటి మాట తీరనేది తెలంగాణ రాష్ట్రానికి ఉపయోగపడుతుందని చెప్పేసి ఒక ఆశాభావంతో ఉన్నాం. ఒకవేళ ఇప్పటికీ కూడా మోడీ గారు కరగకపోతే ఈ వారి విచక్షణకి అది వదిలేయాల్సినటువంటి అవసరం ఉంది, మన తిప్పలు మనం పడాల్సినటువంటి అవసరం ఉంది. మనకున్నటువంటి అవకాశాలను వినియోగించుకొని తెలంగాణ రాష్ట్రాన్ని మన అభివృద్ధి పదవిలో నడుపుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదే కాకుండా కేంద్రంతో కానివ్వండి, కేంద్రం యొక్క సహకారం కానీ లేకుండానే ఆల్రెడీ మేము 4 పథకాలని ఎలక్షన్లలో ఇచ్చినటువంటి వాగ్దానాలన్నిటిని కూడా ఫుల్ఫిల్ చేసే విధంగా ఈ రోజున రూపం దాల్చి కార్యాచరణను ప్రకటించి కార్యరూపం దాల్చేసి తెలంగాణ ప్రజలకి అందుబాటులోకి వచ్చే విధంగా మేమందరం మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ రోజున చర్యలు తీసుకున్నది. కాబట్టి డెఫినెట్ గా కూడా ఇటువంటి రాజకీయాలనేవి, ఈ విధమైనటువంటి రాజకీయాలనేవి చరిత్రకు పోయినట్లయితే చోళుల యొక్క యుగము గ్రామ స్వరాజ్యం విలసిల్లిందని చెప్పేసి చరిత్ర పుస్తకాలు చదువుకున్నాం. నాకు తెలిసిన కాడికి ఆ రోజున ఏదైనా కానీ గ్రామ స్వరాజ్యం విలిసిల్లే విధంగా గ్రామ స్థాయిలో ఎలక్షన్లు జరిగిన తర్వాత ఓడినోళ్ళు గెలిచినోళ్ళు సాపక్తి భోజనం చేసేవాళ్ళంట ఆ రోజున. ఎందుకనంటే రాజకీయాలనేవి ఎన్నికల వరకే, తర్వాత మనందరం ఈ ఊరి వెల్ విషర్స్ మీ అని చెప్పేసి ఇండికేషన్ వచ్చే విధంగా ఈ రోజు కూడా కొన్ని శతాబ్దాల తర్వాత ఈ రోజు అటువంటి వాతావరణాన్ని కానీ సాంప్రదాయానికి కానీ ఆహ్వానం పలకటం అనేది రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా మా కాంగ్రెస్ పార్టీ యొక్క మంత్రివర్గ ఆయన సహచరుల యొక్క సహకారము, ఇదంతా కూడా డెఫినెట్ గా కూడా చారిత్రాత్మకమైందిగానే మేము. అంటే ఒకటి రామచంద్రారెడ్డి గారు, మీరు అన్నట్టు ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాలు ఉన్న చోట కేరళ కానీ పశ్చిమ బెంగాల్ కానీ అఫీషియల్ యాక్టివిటీస్ లో అక్కడ సీఎంస్ కూడా పాల్గొన్నారు. ప్రధాని వెళ్లేటప్పుడు ఆ హోదాకి గౌరవించి వాళ్ళు పార్టిసిపేట్ చేసిన సందర్భం కూడా ఉంది. కానీ ఈ రోజు ప్రసంగంలో ఇంకొక అంశాన్ని తీసుకున్నారు రేవంత్ రెడ్డి గారు. తుమ్మిడిహెట్టి టాపిక్ తీసుకుంటూ కూడా అటు మహారాష్ట్రను ఒప్పించాల్సింది కూడా కేంద్ర ప్రభుత్వం అని చెప్పేసి మరొక బాధ్యత కూడా నెత్తి మీద పెట్టారు. సో అంటే ఒక రకంగా చెప్పాలంటే ఒక చిన్న ఆదర్శవంతమైన ఒక విధానాన్ని అటు వేరే రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా ఒక సూచనగా పంపించారు అనుకోవచ్చా? అంటే అది ఎంత అద్భుతంగా ఉందో నేను విశ్లేషిస్తానండి దాన్ని ఒక నిమిషంలో. ఒకటి, మీ సహకారం నాకు కావాలి, మీరు ఇషారా చేస్తే చాలు పక్క రాష్ట్రాల్లో మీ ప్రభుత్వం ఉన్నది, వాళ్ళు తుమ్మిడిఎత్తి దగ్గర మాకు అనుమతిస్తారు, కేవలం 1850 ఎకరాలు మాత్రమే మునిగిపోతుంది, ఏ ఊరు ఎకరాలు మాత్రమే మునిగిపోతుంది, ఏ ఊరు కూడా మునిగిపోదు అని చెప్పేసి ఒక విషయాన్ని నష్టం జరగటం లేదు ఎక్కువ అని చెప్పాను. రెండో విషయానికి అక్కడ ప్రాజెక్టు కట్టడం ద్వారా 1,50,000 ఎకరాల భూమి సాగవుతుందని చెప్పాను రెండో విషయం. మూడో విషయము, ఆ సాగేటువంటి భూమి ఎవరిదేనంటే ఈ సమాజంలో అట్టడుగున క్షేత్రస్థాయిలో అభివృద్ధికి నోచుకోలేని గిరిజనుల యొక్క భూమి అది. కాబట్టి మీరు కేంద్ర ప్రభుత్వం నుంచి మీరు సహకారం అందించాల్సినటువంటి అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం అంటే ఏ విధమైనటువంటి సహకారం అంటే ఒక ఇషారా చేసి ఆ ప్రభుత్వాన్ని కట్టుకొని తెలంగాణ రాష్ట్రంలో. సార్ అన్మ్యూట్ చేయండి. అన్మ్యూట్ చేయండి సార్. హలో, ఎస్ వినిపిస్తుంది, చెప్పండి. హలో వినిపిస్తుందండి? ఎస్ సార్, కెన్ హియర్. హలో వినిపిస్తుంది సార్, చెప్పండి. టెక్నికల్ ప్రాబ్లం ఉన్నట్లు లేదు రామచంద్రారెడ్డి గారు, వినిపిస్తోంది, చెప్పండి, కంటిన్యూ చేయండి. డ్రాప్ అయ్యి మళ్ళీ కమ్ బ్యాక్.
ఎస్, ఓకే, మాట్లాడదామండి. శ్రీవర్ధన్ రెడ్డి గారు మేడం, చెప్పండి. ఇప్పుడు ప్రసంగం అంతా కూడా ఆకర్షణీయంగా ఉంది, కొంతమందికి ఆదర్శప్రాయంగా కూడా ఉంటుందని చెప్పేసి ఆయన అంటున్నారు. ఒకటి, ఇప్పటి వరకు కూడా కేంద్రం నుంచి రావాల్సిన నిధులు పూర్తి స్థాయిలో రాలేదు తెలంగాణకు, లేకపోతే కేంద్ర పథకాలు కూడా పూర్తి స్థాయిలో లబ్ధిదారులకు చేరలేదు, ఇలాంటి విమర్శలే విన్నారు తెలంగాణ ప్రజలు. అది గత ప్రభుత్వం చేసినా, అప్పట్లో కాంగ్రెస్ పార్టీ చేసినా కూడా. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు కేంద్రంతో ఒక సఖ్యతతో ముందుకు వెళ్తున్నారు కనుక భవిష్యత్తులో ఇలాంటి విమర్శలు వినే అవకాశం తెలంగాణ ప్రజలకు ఉండదు అనుకోవచ్చా? ఇక నుంచి కేంద్రం నుంచి రావాల్సిన పూర్తి స్థాయి నిధులు, సహకారం రాష్ట్రానికి ఉంటుందా? ఒకటండి, ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారు ఈ రోజు అవకాశం తీసుకున్నారు. ఎందుకు? వేదిక మీదకి వచ్చారు కాబట్టి ఒక రాష్ట్రానికి జరుగుతున్నట్టు అభివృద్ధి పనుల్లో పాల్పంచుకోవడం ఒక అంశం అయితే, రెండోది ఆయనకు అవకాశం వచ్చినప్పుడు ఆయన ఈ రాష్ట్రానికి కావాల్సిన విషయాలు చెప్పారు. సో ఇట్ ఈస్ ఆల్వేస్ ఈ డైలాగ్స్ అనేది కేంద్రానికి రాష్ట్రానికి నిరంతరం జరగాల్సిన ఒక ప్రక్రియ. సో ఇంతకుముందు మిత్రుడు అప్పుడే అన్నాడు, సో ఇప్పుడు మేము చెప్పాము కేంద్రం చేస్తుందా చేయదా అనే ఆ అంశం ఏదైతుందో, అంటే ఆ ఓపిక ఏదైతుందో, ఇది రాజకీయాల్లో చాలా అవసరం ఉంది. ఇలా ఏమైతుందంటే రాజకీయాలన్నీ కూడా తాత్కాలికమైనటువంటి ఒక ప్రయోజనాలను పొందడం కోసం ఇవాళ నరేంద్ర మోడీని ఒక విలన్ గా చూపించాలనే పార్టీ లేక ఆలోచన ప్రకారంగా ప్రభుత్వాల్లో ఉన్నటువంటి అధినేతలు యాక్టింగ్ చేయాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. సో ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఆలోచన చేశారు, రియల్ గా ఈసారి చేశారు. సో రేపు వాళ్ళకి అధిష్టానం ఏ విధంగా స్పందిస్తుంది అనేది ఇలా మిత్రులు ఇంతకు రామచంద్రారెడ్డి గారు ఒక విమర్శ, అంటే గంట 2 గంటలు కూడా కాలేదు, అప్పుడే ఒక విమర్శ అన్నారు. సో రాష్ట్రం రావాల్సిన నిధులు ఏతుందో, నేను ఇంతకుముందు చెప్పా, 10 లక్షల కోట్లు ఇచ్చినప్పుడు ఇక్కడ సఖ్యంగా లేకపోయినా కేంద్రం ఇవ్వాల్సిన అనేక నిధులు ఇచ్చుకుంటూ పోయింది. సో ఇంకా కావాల్సిన ఏంటంటే ఉందో, ఎస్, ఒక ఫార్మేట్ గా ఒక ప్రభుత్వ అధినేతగా తప్పకుండా కూడా పోతే కేంద్ర ప్రభుత్వం డెఫినెట్ గా రాష్ట్రాల అభివృద్ధి కోసం కట్టుబడి ఉంది. 100% తెలంగాణ అభివృద్ధి విషయంలో కూడా మోడీ గారు సహకారం చేస్తారు. మీకు ఇంతకుముందు చెప్పారు, చాలా రోజుల నుంచి కంటోన్మెంట్ లో ఒక ఇష్యూ ఉంది. సో ఈ ఇష్యూను ప్రాపర్ గా కేంద్రానికి తీసుకుపోయినందుకు కేంద్ర ప్రభుత్వం స్పందించి సహకారం అందించింది. ఇవాళ మనకి ఏదైతే తెలంగాణకు కావాల్సినటువంటి RRRకి సంబంధించినటువంటి వ్యవహారం ఏదైతుందో, ఒక నార్త్ కారిడార్ కి సంబంధించినటువంటి ల్యాండ్ అక్విజిషన్ చేసుకుంటే ఇప్పటికే 15,000 కోట్ల రూపాయలను కేంద్రం అలొకేషన్ చేసింది. సౌత్ కారిడార్ కి సంబంధించిన దాంట్లో కూడా మీరు ల్యాండ్ అక్విజిషన్ చేస్తే అభివృద్ధి చేయడానికి కేంద్రం సహకారం అందిస్తుంది. అట్లనే ఇంతకుముందు కిషన్ రెడ్డి గారు చెప్పారు, ఈ యొక్క రాష్ట్రంలో 11 ప్రాజెక్టులకు, నీటి ప్రాజెక్టులకు కూడా కేంద్రం నుంచి సహకారం అందించారు అని చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ ప్రభుత్వం వాటన్నిటిని ప్రజలకు తెలియకుండా ఇదంతా తనదే అని చెప్పేసేటటువంటి కేసీఆర్ యొక్క వైఖరి అవుతుందో ఇది తప్పు. కేంద్రం ఇచ్చింది కేంద్రం చెప్పు, రాష్ట్రాల విషయంలో కూడా చెప్పు. మన ఈ మధ్యలో రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ పోయారండి. కేంద్ర మంత్రిని కలిసినప్పుడు పాలమూరు రంగారెడ్డి సంబంధించిన జాతీయ హోదా గురించి డిస్కషన్ చేశారు. సో ఇవాళ జాతీయ హోదా అనేటువంటిది కేంద్రంలో లేదు, కానీ పాలమూరు రంగారెడ్డి యొక్క వ్యవహారం ఏదైతే ఉందో ఆ ప్రాజెక్ట్ కావాల్సినటువంటి ఖర్చులో 60% మేము భరిస్తామని చెప్పేసి కేంద్రం చెప్పింది. సో అదే విషయం ఆయన రాష్ట్రం బయటకు వచ్చి ముఖ్యమంత్రి గారు చెప్పారు. సో ఇలా కేంద్రము 2004 నుంచి 2014 మధ్యలో నరేంద్ర మోడీ గారు గుజరాత్ సీఎం గా ఉన్నప్పుడు, అప్పుడు యూపీఏ ప్రభుత్వం ఉన్నది. సో ఆయన దేశంలో నెంబర్ 1 ముఖ్యమంత్రిగా ప్రతి సంవత్సరం అవార్డు తీసుకున్నాడు. ఎందుకు తీసుకున్నారంటే కేంద్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన అన్ని పథకాలన్నీ కూడా ఆయన గుజరాత్ లో ఇంప్లిమెంటేషన్ చేశారు. సో ప్రభుత్వాన్ని బ్లేమ్ చేయాలని ఎప్పుడు ఏ రోజు కేంద్రాన్ని ఆలోచన చేయలేదు. కేంద్రం యొక్క నిధులను తీసుకున్నాడు, తన రాష్ట్రం యొక్క నిధులను కలుపుకున్నాడు, ఇలా గుజరాత్ ని చేసుకున్నాడు. సో ఇలా తెలంగాణలో కూడా కేంద్రం అనేక రకాలైనటువంటి అనేక నిధులు ఇస్తా ఉంది. ఎడ్యుకేషన్ సంబంధించిన యూనివర్సిటీ డెవలప్మెంట్స్ కావచ్చు, ఎడ్యుకేషన్ విద్యారంగానికి కావచ్చు, లేకపోతే చాలా ప్రాజెక్టులు నిధులు పథకాలు ఇస్తోంది. కానీ విమర్శలు అయితే గతంలో చూశారు. ఇప్పుడు కాసేపు క్రితం లక్ష్మీనారాయణ గారు అన్నట్టుగా బయ్యారం ఉక్కు అంశమో లేకపోతే కాజీపేట, ఈ కళలన్నీ కూడా భవిష్యత్తులో సాకారం అవుతాయా? అదేనండి, ఇవాళ బయ్యారం ముక్కుల విషయంలో కూడా చాలా స్పష్టంగా కేంద్ర ప్రభుత్వం చెప్పింది. ఏదైతే 2014 రీఆర్గనైజేషన్ యాక్ట్ లో పెట్టినప్పుడు ఆ రోజు ప్రభుత్వము ఫీజిబిలిటీ రిపోర్ట్ సంబంధించింది లేకుండా పెట్టాలని చెప్పింది. సో కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పింది, ఇక్కడ ఫీజిబిలిటీ రిపోర్ట్ లేదు, ఫీజిబిలిటీ రిపోర్ట్ లో వైబుల్ కావట్లేదు, అందుకోసం ఇక్కడ బయ్యారం ఉక్కు గనులను మనం పెట్టలేము అని చెప్పేసి కేంద్రం చెప్పింది. కేసీఆర్ ఏమన్నాడు, అసలు కేంద్రం వాళ్ళు ఇవ్వకపోతే నేను చేస్తా అని చెప్పేసి రాష్ట్రంలో ప్రజలను రెచ్చగొట్టారు. ఇది ఫస్ట్ పాయింట్.
రెండోది కోచ్ ఫ్యాక్టరీకి సంబంధించిన అంశం వచ్చినప్పుడు 2014లో కేంద్రం నుంచి పదే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి ల్యాండ్ అక్విజిషన్ కావాలని చెప్పి లేఖలు రాస్తే దానికి కావాల్సినటువంటి అంశాల గురించి మాట్లాడితే ఎన్నడూ ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం దాన్ని తీసుకోలేదు. అంటే ఇక్కడ ఎంతసేపు రాజకీయమైనటువంటి ఒక వైఖరి ప్రదర్శిస్తూ కేసీఆర్ తన మార్పు రాజకీయాలు ఉండాలి అని చెప్పి ఇలా 7 లక్షల కోట్ల అప్పులు చేశాడండి. ఇలా ఆయన తన మార్పు రాజకీయం కోసం కాదు కదా, ఇది ఒక ప్రజాస్వామ్యయుత రాజకీయం కోసం, ప్రజాస్వామ్యమైనటువంటి ఓ తెలంగాణ డెవలప్మెంట్ యాంగిల్ రాజకీయాల కోసం ఆయన ఆలోచన చేయాలి. కానీ అలా చేయకుండా తన రాజకీయమైనటువంటి ఒక మార్పు కోసం చేశారు. అట్లనే చాలా ట్రైన్స్ ఇలా ఎంఎంటీఎస్ ను పొడిగింపు యాదగిరిగుట్ట వరకు చేసినట్టు అంశంలో కావచ్చు, ఇంకా చాలా రైల్వే లైన్లకు సంబంధించిన అంశాలు కావచ్చు, ల్యాండ్ అక్విజిషన్ చేయాల్సిన పార్ట్ మరి ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని కేసీఆర్ రేవంత్ రెడ్డి గారు అదే అడిగారు. ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టేటప్పుడు కూడా ఆ రోజు మహారాష్ట్రలో ఉన్నటువంటి ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, గవర్నర్ విద్యాసాగర్ రావు గారు ఉన్నప్పుడు ఏదైతే ఒక అంతర్రాష్ట్ర వివాదానికి సంబంధించి ఒక భూమి వివాదాలు వచ్చినప్పుడు 2 ప్రభుత్వాలు కూర్చొని చేశారు. సరే, కాళేశ్వరం ప్రాజెక్ట్ లో జరిగినటువంటి అవినీతి లేకపోతే దాని వ్యవహారాలు అది రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇతర ప్రభుత్వాలు చేయాలి. అట్లనే ఇలా రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఒక ముఖ్యమంత్రి గారు ప్రపోజల్ చేశారు తాను కట్టాలనుకున్న ప్రాజెక్టు విషయంలో డెఫినెట్ గా మన యొక్క మోదీ ప్రభుత్వం ఇవాళ మోదీ గారు 100% రాష్ట్ర అభివృద్ధి విషయంలో వస్తే ఆయన సహకారం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అదే విధంగా రైల్వే అంటే ఒకటి సార్, ఈ రోజు ప్రసంగాన్ని కేవలం రాష్ట్ర ప్రయోజనాలు, రాష్ట్ర అభివృద్ధి కోసం ఒక సీఎం హోదాలో రేవంత్ రెడ్డి మాట్లాడే ప్రసంగం గానీ ప్రధాని మోదీ గానీ బీజేపీ గానీ తీసుకునే అవకాశం ఉంటుందా? ఎందుకంటే జాతీయ స్థాయిలోకి వచ్చేసరికి పరిస్థితులు అంతా వేరు కనుక. మేడం ఇవాళ మాట్లాడారు కదా వారు, ఏదైతే ముఖ్యమంత్రి గారు దీనికి సంబంధించిన ప్రపోజల్స్ ఈ రోజు మాట్లాడడం వేరు, ఒక ప్రభుత్వం నుంచి ఒక ప్రభుత్వానికి పెట్టాల్సిన ప్రపోజల్స్ ఏదైతే ఉందో డెఫినెట్ గా వాళ్ళని పెట్టమనండి. ఇవాళ విమర్శలు చేయొచ్చు. నేను ఏమంటున్నానంటే రాజకీయమైన విమర్శలు రేవంత్ రెడ్డి గారి పొద్దున కూడా చేస్తారు, ఏది యాజ్ ఏ మోదీ గారి కోసం. కానీ నేనేమంటున్నానంటే మీరు ఏదైతే ప్రపోజల్స్ పెడుతున్నారో చిత్తశుద్ధిగా తెలంగాణ అభివృద్ధి కొరకు పెడతా ఉన్నారో 100% కేంద్రం సహకారం చేస్తుంది. నేను నేనేమంటున్నా ఇదే ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత నుంచి కూడా చాలా అంశాలు కేంద్రానికి ప్రపోజల్ చేస్తే పాజిటివ్ గా కేంద్రం నుంచి ఈ యొక్క రాష్ట్రానికి సహకారం అందిస్తా ఉంది. కేంద్రం నుంచి కావాల్సినటువంటి నిధుల విషయంలో గతంలో 9,000 కోట్లు ఏదో ఒక 10 నుంచి రావాల్సి వచ్చినటువంటి అంశాలు ఉన్నాయి, వాటిని విడుదల చేశారు. ఇంకా కావాలన్న దాంట్లో కూడా వారు సహకారం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. సో ఇది ఏదో పెట్టాము అమలు కానిటువంటి హామీలను పెట్టి చూయించి ఇప్పుడు బయ్యాలకు ఉక్కు గనుల విషయంలో కేంద్రం ఆల్రెడీ స్పష్టం చేసింది. ఎస్, దీని మీద ఫీజిబిలిటీ ఉంది అనుకుందాం. ఎగ్జాంపుల్ కేంద్రం చెప్పింది ఎస్ నువ్వు రాష్ట్ర ప్రభుత్వంగా దీనికి సంబంధించి ఒక ఫీజిబిలిటీ రిపోర్ట్ తయారు చేసి ఎస్ అంటే ఇక్కడ ఉంది, అవకాశం ఉంది, ఇది ఇచ్చి తప్పుడు వేదిక ఉంది అని చెప్పేసి మీరు ప్రపోజల్ చేయండి. 100% మోదీ గారు ప్రభుత్వం నిజంగా కూడా ఉంటే 100% దాన్ని చేస్తారు. అంటారు. ఈ రోజు ప్రసంగం అయితే తెలంగాణ ప్రజలకు కొంత రేవంత్ రెడ్డి గారు తన ప్రసంగం ద్వారా ఒక మంచి హోప్ అయితే ఇచ్చారంటారు, అయితే ఎలాంటి సందేహం లేదు. ఎస్, లక్ష్మీనారాయణ గారు మీరు చెప్పండి. అంటే ఇప్పటి వరకు అంటే ఈ రోజు ప్రసంగం అని కాదు, రేవంత్ రెడ్డి గారు ముందు రాజకీయంగా విమర్శలు కొన్ని చేసి ఘాటుగా మాట్లాడి తన వాక్చాతుర్యాన్ని ప్రదర్శించిన సీఎం అయిన తర్వాత కూడా ఒక ప్రత్యేక హోదాతో ఆయన మాట్లాడుతున్నారు, తన గౌరవాన్ని కాపాడుకుంటూ మాట్లాడుతున్నారు, ఒక పాజిటివ్ అప్రోచ్ తో ముందుకు వెళ్తున్న సిచ్యువేషన్ కనిపిస్తోంది. అయితే ఇదే టైంలో గత నాయకులతో పోల్చుకుంటున్నారు. అంటే ఒక రాజశేఖర రెడ్డి పేరు చెప్తే సంక్షేమం గుర్తుకొస్తుంది, ఒక చంద్రబాబు పేరు చెప్తే అభివృద్ధి గుర్తుకొస్తుంది, ఒక కేసీఆర్ పేరు చెప్తే తెలంగాణ అంటేనే కేసీఆర్, తెలంగాణ సెంటిమెంట్ అనేది ఒకటి గుర్తుకొస్తుంది. సో అలాగే రేవంత్ రెడ్డి కూడా భవిష్యత్తులో తనదైన ఒక ముద్ర వేసుకోవడం కోసం ఇప్పటి నుంచి ఒక స్ట్రాటజికల్ గా ముందుకు వెళ్తున్నారు అనే అంశం కూడా ఒకటి తెర మీదకి వస్తుంది. ఏం చెప్తారు? ఏ రాజకీయ నాయకుడైనా అధికారంలోకి వచ్చి తన ముద్ర వేయాలి, ప్రజల్లో పేరు ప్రఖ్యాతులు స్థిరంగా ఉండేలాగా చేసుకోవాలి అని ఒక సానుకూలమైనటువంటి అభివృద్ధి చేయడం ద్వారాను, సంక్షేమం అమలు చేయడం వలన తెచ్చుకుంటే అభ్యంతరం లేదు ఎవరికి కూడా. అది స్వాగతించాలి. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఇంకా ప్రారంభ దశలో ఉన్నారు. ఈ దశలో సర్టిఫికెట్లు ఇవ్వడం అనేటువంటిది సాధ్యం కాదు. ఒకటి. రెండవది, శ్రీవర్ధన్ రెడ్డి గారు ఒక విషయం ప్రస్తావించారు. అడగడమే కాదు, ప్రతిపాదనలు పెట్టండి, ఆ ప్రతిపాదనల మేపైన కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తుందని.
రెండు ప్రతిపాదనలకు సంబంధించి నేను ప్రస్తావిస్తా. ఒకటి తుమ్మిడిహట్టు. తుమ్మిడిహట్టు ప్రాజెక్ట్ అనేటువంటిది మొదట రాజశేఖర రెడ్డి గారి కాలంలోనే ప్రాణహిత చేవెళ్ళ డిజైన్ చేశారు. ఒక 12,000-11,000 కోట్ల రూపాయలు కూడా ఖర్చు పెట్టారు. తర్వాత కేసీఆర్ గారు రీడిజైన్ చేశారు, కాళేశ్వరానికి తీసుకొచ్చారు. అంటే తుమ్మిడిహట్టు తీసేశారు, ప్రాణహిత ప్రాజెక్టు వరకే పరిమితం చేశారు. ఇవాళ కాళేశ్వరం పరిస్థితి పక్కన పెడదాం, అది ఒక చర్చ. కానీ తుమ్మిడిహట్టును గురించి రేవంత్ రెడ్డి గారు ప్రధానమంత్రి గారికి విజ్ఞప్తి చేశారు, మహారాష్ట్ర ప్రభుత్వానికి మీరు చెప్పి దానికి అంగీకరించేటట్టుగా చేయమని. అది ఇప్పుడు ప్రతిపాదన లేదు, డిపిఆర్ లేదు. సమగ్ర ప్రాజెక్టు రిపోర్టు తయారు చేసి రాష్ట్ర ప్రభుత్వం దాన్ని కేంద్ర జలసంఘానికి పంపిస్తే కేంద్ర జలసంఘం దగ్గర పరిశీలనలో ఉన్నప్పుడు పక్క రాష్ట్రం యొక్క అనుమతి అవసరం ఉంటుంది మహారాష్ట్రతో. ఆ సందర్భానికి అనుగుణంగా అక్కడ వాళ్ళకు అనుకూలమైన గవర్నమెంట్ ఉన్నది, ఫడ్నవీస్ గారే ఉప ముఖ్యమంత్రిగా కూడా ఉన్నారు. అప్పుడు చెప్పండి అంటే అదొక ఇది నిర్దిష్టంగా ఉంటుంది. రెండవది, అలాంటి సందర్భంలో కూడా సమస్యలు వస్తాయి. ఇవాళ పోలవరం జాతీయ ప్రాజెక్టు, కేంద్ర ప్రభుత్వమే నిర్మాణం చేయాలి. ఇవాళ ఛత్తీస్గఢ్ ప్రభుత్వం పేచీ పెట్టింది, ఈ ముంపు ప్రాంతాల సమస్య పరిష్కారం కాల. సుప్రీంకోర్టులో కూడా కేసు వేసింది, ఒడిశా వేసింది, అపరిష్కృతంగా ఉంది. సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది, మీరు ఆ రెండు రాష్ట్రాలతో సంప్రదింపులు చేసి సమస్యను పరిష్కరించండి అని. అది జాతీయ ప్రాజెక్టు, పెద్ద ప్రాజెక్టు, విభజన చట్టంలో ప్రామిస్ అది. అయినా ఛత్తీస్గఢ్ లో వాళ్ళు అధికారంలో ఉన్నా, నేడు కానీ గతంలో కానీ కేంద్రంలో ఉన్నప్పటికీ ఆ సమస్య పరిష్కారం కాల, చొరవ చేయలేదు అది. అలాగే హేతుబద్ధత అనేటువంటిది ఇంకొకటి ఏంటంటే, పాలమూరు రంగారెడ్డి మిగులు జలాల ఆధారంగా ఎత్తిపోతల పథకం. అది మిగులు జలాల ఆధారంగా నిర్మాణం చేసే ఏ పథకానికి కేంద్ర జలసంఘం అనుమతి ఇవ్వదు. కేంద్ర జలసంఘం అనుమతి లేకుండా జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించడం సాధ్యం కాదు. 60-40% కేంద్రం 60-40% రాష్ట్రం పెట్టుకోవాలని చెప్పడమా, 70-90% అక్కడ పక్కన పెడదాం. అసలు జాతీయ ప్రాజెక్టుగా అంగీకరించడమే సాధ్యం కాదు. ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి విభజన చట్టంలోనూ లేదు. అది 6 ప్రాజెక్టులు ప్రస్తావన చేశారు, అందులో కల్వకుర్తి ఉంది, నెట్టంపాడు ఉంది, కానీ పాలమూరు రంగారెడ్డి లేదు కదా. ఏ ప్రాతిపదిక పైన కేంద్ర ప్రభుత్వం ఇవ్వగలదు? అందువల్ల సహేతుకమైనటువంటి హేతుబద్ధమైనటువంటి ప్రతిపాదన కాకుండా ఏదో కాగితంలో వినతి పత్రంలో ఢిల్లీకి వెళ్ళి ఇప్పుడు నేను ఇచ్చాను, అది చేయలేదు అని విమర్శించడం వల్ల ప్రయోజనం ఉండదు. ఏ ప్రతిపాదనైనా కాస్త హేతుబద్ధంగా ఉండాలి, సమగ్ర అధ్యయన నివేదిక తయారు కావాలి, దాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించి కేంద్రానికి సంబంధిత శాఖలకు పంపించి ఆమోదం పొందే ప్రక్రియలో భాగంగా కేంద్ర ప్రభుత్వాన్ని అడగాలి, విజ్ఞప్తి చేయాలి. చేయకపోతే అప్పుడు విమర్శ చేస్తే అర్థం ఉంటుంది. అలాగే మీరు అన్నారు ఆంధ్రప్రదేశ్ పోరాట చట్టంలో చాలా ఉన్నాయి, ఇంకా వాటికి ఉమ్మడి ఆస్తుల పంపకానికి సంబంధించి కానీ ఇటువంటి పెండింగ్ లోనే ఉన్నాయని. నిజమే, ఇవన్నీ ఉన్నాయి. రేపు ఎన్నికల సభలో పెట్టారనుకోండి, మోడీ గారు రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తారు, రేవంత్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తారు. రాజకీయ వేదికల్లో ప్రత్యర్థులే వాళ్ళు. కానీ ప్రభుత్వాధినేతలుగా సమన్వయంతో, సహకారంతో, ఇచ్చిపుచ్చుకునే ధోరణితో, గౌరవభావంతో వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ తీరులో ఇవాళ సభ జరిగినట్టుగా మనం అంతవరకే చూడాలి. ఇంకో గంట తర్వాత మళ్ళా రేవంత్ రెడ్డి గారు లేదా పబ్లిక్ మీటింగ్ లో మోడీ గారు విమర్శలు చేయకుండా ఉంటారా? అఫీషియల్ యాక్టివిటీకి వేరియేషన్ అది. ఇందాక అదే అడిగాను, పార్టీల పరంగా లేకపోతే రాష్ట్ర ప్రయోజనాల వరకే ప్రసంగాన్ని ఆపాలని చెప్పేసి. ఓకే, రామచంద్రారెడ్డి గారు చెప్పండి. సో ఫైనల్ గా బీజేపీతో అయితే పార్టీలకు అతీతంగా పిఎం సీఎం మధ్య ఒక సఖ్యత గానీ ఈ ప్రసంగాన్ని చూడటం అవసరం ఉంది. ఇప్పుడు శ్రీవర్ధన్ రెడ్డి గారు అన్నట్టుగా ప్రతిపాదనలు పంపిస్తే కనుక పూర్తి స్థాయిలో మేము సహకరిస్తామని చెప్పేసి అంటున్నారు. సో టెక్నికల్ పాయింట్స్ కూడా చాలా ఉంటాయి. భవిష్యత్తులో అలాంటి ఇబ్బందులు వచ్చినప్పుడు కూడా ఇదే సఖ్యతతో ముందుకు వెళ్లే ప్రయత్నం కూడా ప్రభుత్వం చేస్తుంది అన్న ప్రశ్న కూడా వస్తుంది. ఏం చెప్తారు? ఎస్, డెఫినెట్లీ శ్రీవర్ధన్ రెడ్డి గారి యొక్క బాధ్యత కూడా అది. ఎందుకనంటే రాష్ట్రంలో ఒక ఎమినెంట్ లీడర్ గా బీజేపీ నుంచి వారు కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తెలంగాణ బిడ్డగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాలన్నిటిని కూడా తీసుకుపోవాలి, పూజ చేయాలి. గతంలో ఐటీఐఆర్ ని
ఏ విధంగానైతే నిర్లక్ష్యం చేసినారో అట్లా కాకుండా భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ ఎంత అయితే హంబుల్ గా రిక్వెస్ట్ చేస్తుందో దానికి అదే విధంగా మీరు దానికి రెస్పాండ్ అవుతూ అదే విధంగా మేము అడగటమే కాకుండా మీరు కూడా మీ బాధ్యతగా కేంద్రంలో మీరు ప్రస్తుతానికి అధికారంలో ఉన్నారు కాబట్టి వారి దగ్గర నుంచి కూడా మనకు రావాల్సినటువంటి ఆర్థిక పరమైనటువంటి సహకారం కానీ లేకుంటే పరిపాలన పరమైనటువంటి సహకారం కానీ అన్ని కూడా అందే విధంగా ఖచ్చితంగా కూడా శ్రీవర్ధన్ రెడ్డి గారు తర్వాత ఆయన సహచరులైనటువంటి మిగతా నాయకులు వీళ్ళందరూ కూడా సహకరించాల్సిన అవసరం ఉంది. వాళ్ళ మీద కూడా అవసరమైతే కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎట్లా గతంలో తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చేటప్పుడు ఆంధ్ర తెలంగాణని ఒక బ్యారియర్ ఎప్పుడైతే వచ్చిందో ఒక ఇద్దరి మధ్యన కాంగ్రెస్ ఎంపీల మధ్యన ఒక అడ్డుకట్ట వచ్చిందో అయినప్పటికీ కూడా అప్పుడు మేము అధిష్టానాన్ని ఏ విధంగానైతే ప్రెజర్ చేసి తెలంగాణ రాష్ట్రం సిద్ధించడానికి కారణభూతమైనమో అదే విధంగా వీళ్ళు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు కాపాడటం కోసము బీజేపీ నాయకులందరూ కూడా ఏక తాటి మీద ఉండి మేము అడుగుతున్నటువంటి డిమాండ్లకు సపోర్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అదే విధంగా వాళ్ళు కూడా కన్విన్స్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అది వాళ్ళ యొక్క గురుతర బాధ్యత. అంటే రాష్ట్ర అవసరాలు ఒకవేళ నెరవేరకపోతే డిమాండ్ అయితే చేస్తారు కాకపోతే పాజిటివ్ గా. ఖచ్చితంగా ఇప్పుడు అదే నేను రాజకీయంగా మాట్లాడాలనుకోండి ఏం చేస్తా చేయాలి వాళ్ళు చేయాల్సిందే చేయకుంటూ ఊకోం అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పేసి నాలుగు మాటలు మాట్లాడతాం. అవన్నీ ఇప్పుడు అప్రస్తుతం ఎందుకంటే దిస్ ఈజ్ ప్రిమెచ్యూర్ స్టేజ్. కాబట్టి ఏం చేస్తున్నాము మేము చెప్తే ఒకవేళ కన్విన్స్ కాలేకపోతే ఆ బాధ్యత అవుతుందంటే బీజేపీ నాయకత్వాన్ని బీజేపీ రాష్ట్ర నాయకత్వం కూడా ఖచ్చితంగా కూడా కేంద్రాన్ని మా పార్టీ అని చెప్పేసి చూడకుండా తెలంగాణ బిడ్డగా తెలంగాణ ప్రయోజనాలను కాపాడే బాధ్యత వాళ్ళకి కూడా ఉందన్నటువంటి స్పృహతోని ఒత్తిడి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. ఆ విధంగా ఒత్తిడి తీసుకొచ్చి మాకు పరిపాలనలో కాంగ్రెస్ ప్రభుత్వానికి సహకరిస్తారని చెప్పేసి ఒక ఆశాభావంతో ఉన్నాము. అదేవిధంగా రాజకీయాలు వేరు పరిపాలన వేరు. రాజకీయాలు చేసేటప్పుడు ఎవరి పార్టీ గురించి వాళ్ళు బ్రహ్మాండంగా కూడా మాట్లాడుకుంటాము. అది పరిపాలనలో మేమెంత పరిపాలన చేసినామో వాళ్ళ యొక్క వైఫల్యాలు ఏందో ఖచ్చితంగా అప్పుడు ఎత్తి చూపుతాము. అయినప్పటికీ కూడా అధికారంలో ఉన్న ఒక అఫీషియల్ ప్రోగ్రామ్ లో ఖచ్చితంగా కూడా రాష్ట్రం అనేది కేంద్ర ప్రభుత్వంలో కూడా ఒక పార్ట్ అనే విషయాన్ని మర్చిపోకుండా ఇదే విధమైనటువంటి సుహృద్భావ వాతావరణంలో మాట్లాడి ఒక బాధ్యతాయుతంగా మేము మెలుగుతాము. అదే సందర్భాల్లో మేము భేషజాలుగా పోము. అదే సందర్భాల్లో బీజేపీ రాష్ట్ర నాయకత్వానికి మళ్ళొకసారి గుర్తు చేస్తున్నాను, తెలంగాణ ప్రయోజనాల కోసం మీరు కూడా కేంద్రం దగ్గర కొట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. మీ నాయకత్వము ఏమన్నా అంటారేమోనని చెప్పేసి మీరు మొహమాట పడాల్సినటువంటి అవసరం లేదు. రైట్, థ్యాంక్ యూ రామచంద్రారెడ్డి గారు, శ్రీవర్ధన్ రెడ్డి గారు అండ్ లక్ష్మీనారాయణ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి డిబేట్ లో పార్టిసిపేట్ చేసినందుకు. ఏదేమైనా మొత్తానికి కేవలం రాష్ట్ర ప్రయోజనాలు అభివృద్ధి ముఖ్యంగా భావించి రేవంత్ రెడ్డి ఈ రోజు ప్రసంగం చేశారు. ఒకవేళ భవిష్యత్తులో గనక ఏవైతే రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయంలో కానీ లేకపోతే రాష్ట్రానికి జరగాల్సిన అభివృద్ధి పనుల విషయంలో కేంద్రం ఒకవేళ సహకారం అందించకపోతే కనుక అప్పుడు కూడా పాజిటివ్ గానే డిమాండ్ చేస్తాం, రాష్ట్ర అభివృద్ధికి అయితే ప్రయత్నం చేస్తామని చెప్తున్నారు. అట్ ద సేమ్ టైం రాజకీయ విమర్శలు ఉంటాయని చెప్తున్నారు. ఏదేమైనా ఒక సమాఖ్య స్ఫూర్తిని నింపుతూ ఈ రోజు రేవంత్ రెడ్డి మాట్లాడిన విధానం కానివ్వండి మిగతా రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఒక ఆదర్శంగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం కొంతలో కొంత తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కూడా ఒక కారణంగా ఉంటుందని చెప్పేసి విశ్లేషకులు అయితే భావిస్తున్నారు. ఇది వాళ్ళ బిగ్ డిబేట్. కీప్ వాచింగ్ హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.